హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ముందుగా అందరికీ కూడా బిలేటెడ్‌గా హ్యాపీ శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు నేను అమ్మ దగ్గరున్నాను. మా ఇంట్లో లేననమాట. అమ్మ వాళ్ళ ఇల్లు విజయవాడ దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాను. ఆ రోజు ఈవినింగ్ బీసెంట్ రోడ్‌లో శ్రీరామనవమి సెలబ్రేట్ చేస్తారు. అంటే మొత్తం డెకరేట్ చేస్తారు. అందుకని చెప్పి ఈవినింగ్ అక్కడికి బయలుదేరాము. ఫస్ట్ వెళ్ళే దారిలో మాల్‌పూరి విహ ఫేవరెట్ అనమాట. శాతవాహన కాలేజ్ అపోజిట్‌లో పెడతారు. అక్కడ మాల్‌పూరి తినేసి ఇంక మేము బీసెంట్ రోడ్ ఎళ్ళిపోయామనమాట. నార్మల్‌గానే బీసెంట్ రోడ్‌లో క్రౌడ్ ఎక్కువుంటది. చాలా రష్ ఉంటది. గుండు సూదేస్తే రాలనంత జనమంటారు కదా! అలా ఉంటది. ఇంకా అందులోనూ ఇది పండగల సీజను. ఇంకా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. వెళ్తుంటే ఇలా డెకరేట్ చేస్తారనమాట మొత్తము. ఇలా దారిలో కొబ్బరి మామిడికాయ కనిపించింది. ఈ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ తినడం అనమాట కొబ్బరి మామిడికాయ. విహాకి చాలా ఇష్టం. ఇంకా విహ, నేను, అమ్మ ముగ్గురం కొనుక్కొని తినేసాము. విహ ఉప్పు, కారం చాలా లైట్‌గా పెట్టించుకొని తింటుంది. ఎందుకంటే కారం ఉంటే తినదు గదా! అందుకని. ఇలా వెళ్తుంటే మనకి ఇలా డెకరేట్ చేస్తారండి. సైడ్స్ లైట్స్ పెడతారు. హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి కదా! అవి పెడతారు. డెకరేట్ చేస్తారు. అలానే పైన ఇట్లాగా షామియానా వేస్తారు. తోరణాలు కడతారు. లైటింగ్స్ పెడతారు. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. అక్కడ బీసెంట్ రోడ్‌లో టెంపుల్ ఉంది కదా! అక్కడ ఇలా శ్రీరాముడి విగ్రహాలు పెట్టి మనకి కళ్యాణం జరిపిస్తారనమాట. ఎంత బావుంటదో కళ్యాణం టైంలో అయితే అసలు బీసెంట్ రోడ్‌లో ఎంత క్రౌడ్ ఉంటదో చెప్పలేము. మేము మార్నింగ్ ఎళ్ళలేదు. జస్ట్ ఈవినింగ్ వెళ్ళాము. ఆ క్యూ అయితే బీసెంట్ రోడ్ చివరి వరకు ఉంది. అందుకని మేము క్యూలో అయితే నుంచోలేదు. ఇట్లా దగ్గరగా ఉండి దర్శనం చేసుకొని కొంచెం సేపు డెకరేషన్ అంతా చూస్తే అసలెంత బావుందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. క్యూలో అయితే అంతసేపు నుంచోలేకపోయాం. పైగా విహా ఉంది విసిగిస్తది కాబట్టి, నుంచోకుండా మేము జస్ట్ ఇలా దగ్గర నుంచి దర్శనం చేసేసుకొని, బొట్టు పెట్టేసుకొని ముందుకొచ్చేసామనమాట. అంటే షాపింగ్ ఏం లేదు. జస్ట్ ఈ శ్రీరామనవమి రోజు ఇలా బీసెంట్ రోడ్ చూద్దామని చెప్పే వచ్చాము. కానీ ఎంత బావుందో అండి బీసెంట్ రోడ్ అయితే. శోభాయమానంగా ఉంది అంటారు చూసారా? అట్లా ఉందనమాట. ఈ లైటింగ్స్ అన్నీ కూడా నాకు బాగా అనిపిచ్చింది. విహ పానీపూరి అడిగితే దానికి బీసెంట్ రోడ్‌కి కొంచెం ముందు అప్సరా థియేటర్ ఉంది కదా! అక్కడ ఈ అంకుల్ పానీపూరి బండి పెడతారనమాట. అప్సరా థియేటర్ అపోజిట్‌లో. సో, ఇంకా అంటే లెనిన్ సెంటర్‌కి వెళ్ళే దారిలో అనమాట. నా ఫేవరెట్. నేనిక్కడ ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి తెలుసు నాకు ఈ అంకుల్. ఎప్పుడు ఇక్కడే తింటాము. బీటెక్‌లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసనమాట. మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడికే వచ్చి తింటా ఉంటాము. అంత బావుంటది. నాకు చాలా ఇష్టం. విహాకి కూడా చాలా ఇష్టం. పానీపూరి అడిగితే ఇక్కడే ఇప్పిస్తున్నాను. అలానే తింటానంటది గానీ, అది లాస్ట్‌లో వదిలేసిద్ది. అందుకే ఎక్కడికెళ్ళినా కూడా ఫస్ట్ తనకు ఆర్డర్ చేసి తను వదిలేసింది తిన్నాక, ఇంకా బొజ్జ ఖాళీ ఉంటే నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాననమాట. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది సందు స్టార్టింగ్‌లో ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి, ఇలా ట్యూబ్ లైట్స్ పెట్టారు. వాటికి కలర్ పేపర్స్ పెట్టారనమాట. అంటే ఇంకా ఆ లైటింగ్ అనేది ఇలా కలర్స్‌గా వస్తుంది. ఆ సందు మొత్తం ఇట్లా పెట్టారు. ఈ రోడ్ కూడా రీసెంట్‌గా వేశారు. ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! అందుకని వేశారు. లేకపోతే మొన్నటిదాకా అటు రోడ్, ఇటు రోడ్ ఉండి మధ్యలో అంతా తవ్వేశారనమాట. అలా సందు చివరకొస్తే ఇలా చక్కగా డెకరేట్ చేసి ఇలా షామియానా, పందిళ్ళు, మామిడి తోరణాలు అన్నీ ఉన్నాయి. ఇలా చక్కగా చేశారనమాట శ్రీరామనవమి. నాకైతే బాగా అనిపించింది. మీరు కూడా చక్కగా దర్శనం చేసేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్.